వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఉంటే ఒకసారి చూద్దాం. చూసే ముందు మనం గెస్ట్ కూడా ఇన్వైట్ చేద్దాం. మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు జాయిన్ అయ్యే ముందు మనం పేపర్ అయితే ఒకసారి చూద్దాం. రైట్, వచ్చారా? గెస్ట్ వచ్చారు. గెస్ట్ను ఒకసారి ఇన్వైట్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రామ్మోహన్ రావు సార్. రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చూసుకున్నట్టయితే ఈనాడు తెలంగాణ చూస్తున్నాం సార్ మనం పేపర్. ప్రపంచానికి మా విజన్ చూపుతాం, గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర భవిష్యత్తుకు మరిన్ని ప్రణాళికలు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. వచ్చే 10 ఏళ్లలో 20 లక్షల ఇల్లు నిర్మిస్తాం. హుజనాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మనం ఒక వార్తను చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాబోయే 10 ఏళ్లలో 20 లక్షల ఇల్లు నిర్మిస్తామంటూ కూడా చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ విజయ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. చాలా పాజిటివ్ గా చూద్దాం, నష్టం ఉంది. ఎందుకంటే రోటీ కప్డా ఆర్ మకాన్ 3 కనీస అవసరాలు ప్రజలకు, ఎవరికైనా కూడా, మనందరికి కూడా. కనుక తాగు తిండి కోసం సన్నబియ్యం ఇస్తున్నారు. బియ్యం బట్టలు అయితే ఎవరి వాళ్ళు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మకాన్ ఇల్లు కష్టం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు ఒక సామెత. కనుక ఇల్లు చాలా కష్టం మామూలుగా పేద వర్గాలకు. కనుక 20 లక్షల ఇల్లు వచ్చే 3 ఏళ్ళు కట్టిస్తామంటే మంచిదే, దాన్ని ఎవరు కాదన్నారు. ఇందిరామ ఇల్లు కట్టిద్దామంటున్నారు. నిన్నంతా మనకు రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారు, చూశాం కదా. ఢిల్లీ, మొన్న రాత్రి ఢిల్లీకి వెళ్ళి నిన్నంతా వరుసగా పార్లమెంట్ భవన్, పార్లమెంట్ హాల్, పార్లమెంట్ సమావేశం కనుక అందరూ ఒకే దగ్గర కలిశారు. ఆల్మోస్ట్ ఆల్ ప్రధానమంత్రి నుంచి మొదలు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిశారు, కేంద్ర మంత్రులు కలిశారు. వాళ్ళందరికీ రేపటి గ్లోబల్ సమ్మిట్ కోసం ఇన్విటేషన్స్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం కల్లా ఇక్కడికి వచ్చేసి హుస్నాబాద్ సభలో పాల్గొన్నారు. మంచిదే. నా ఉద్దేశం ఏంటంటే గౌరవెల్లి ప్రాజెక్టు ఎప్పటి నుంచో కాలవరంగా చెప్పాలంటే సగం అయిపోయింది. అది దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. హుస్నాబాద్ దగ్గర వరంగా చెప్పాలంటే హుస్నాబాద్ నడిగడ్డ మొత్తం అంతా కూడా ఇటుపక్క అటుపక్క నీళ్లున్నా కూడా అక్కడ కరువుతో అల్లాడుతున్నారు. అటువంటి వారికి ఆ గౌరిపల్లి మన రిజర్వాయర్, గౌరెల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ. అట్లానే మనకు గతంలో అంటే కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమ జ్వాలాలు తగిలినాయని చెప్పి పరోక్షంగా ప్రత్యక్షంగా అయినా సరే వారు అంగీకరించారు. నిజంగానే కరీంనగర్ నడిగడ్డగా పూర్తిగా తెలంగాణ ఉద్యమ జ్వాలలు కొనసాగినాయి. ఆ రోజు ఆ కరీంనగర్ లో దీక్ష చేపట్టిన కేసీఆర్ గారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి మొన్ననే దీక్షా దివస్ జరుపుకున్నాం కదా 29 నవంబర్ నాడు ఖమ్మం తీసుకెళ్లడం, ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలించడం, తర్వాత తెలంగాణ ప్రకటన రావడం వలసగా జరిగిన చూసినాం మనం. కనుక అట్లా దాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. మరి తెలంగాణ ఉద్యమ బాలలు ఎంత ఎగిసినా చూసినాం. ఒకవేళ దానికి భంగకరంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుందని కూడా చూసినాం. అహంకారం, అవినీతిని ఓడించారు గత ప్రభుత్వాన్ని. 10 ఏళ్లకు తెలంగాణ ప్రజలకు ఎవరు దిక్కులేడు అనుకుంటే, నేను దిక్కు అనుకుంటే దిక్కున్నది, ఆల్టర్నేట్ ఉందని కాంగ్రెస్ ని గెలిపించారు. మరి వీళ్ళ 2 ఏళ్ల పరిపాలన కూడా ఆ రకం కాకుండా కొంతవరకు మెరుగైన పాలన అందిస్తుందని ఆశించడం, అది కొంతవరకు నెరవేరినట్టు లెక్క. నెక్స్ట్ 3 ఏళ్లు మరి పాత ప్రభుత్వంలాగా, పాత పాలకుల్లాగా, గత పాలకుల్లాగా అహంకారానికి పోకుండా, అవినీతి పోకుండా సరిగ్గా చేస్తే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు. అప్పటిదాకా మరి ఈ ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రజల్లో మమేకమై ఉంటూనే ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేస్తున్నారు, ప్రజల్లో మమేకమై ఉంటున్నారు, అది మంచిదట్టు. రైట్. రామ్మోహన్ గారు, మరొక వార్త చూస్తున్నాం. తెలంగాణ మోడల్ సృష్టిస్తా, సహకరించండి అంటూ కూడా రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం, విచ్చేయాల్సిందిగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు పిలుపు. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ అన్ని విధాలుగా సహకరించారు. దానివల్లే మీరు గుజరాత్ మోడల్ సృష్టించి దేశానికి ఒక నమూనా చూపగలిగారు. ఇప్పుడు అదే తరహాలో ప్రధానమంత్రిగా మీరు నాకు చేయూతనందిస్తే తెలంగాణ మోడల్ సృష్టించి దేశానికి మరో నమూనాను అందిస్తానంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అంటే ఒక ఉదాహరణ చూపిస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా సహకరిస్తారంటారా మోదీ తెలంగాణకి? ఎలా చూడొచ్చు? అంటే మంచి మోడల్ అంటాను. నా ఉద్దేశం ఏంటంటే కేంద్రము రాష్ట్రము సత్సంబంధాలు ఉన్నాయి. కేంద్రం పెత్తనం ఉండదు, రాష్ట్రం స్వతంత్రత ఎక్కువ ఉండదు. అందుకని మంది ఫెడరల్ యూనిటరీ వ్యవస్థ రెండు కూడా. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారులు ఉన్నాయి. ఇద్దరు కలిపి కొన్ని ఉన్నాయి. 3 అంశాలు రాజ్యాంగాన్ని మనం పంచుకున్నాం కూడా. అలాగే స్థానిక ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. మరి ఎప్పుడైతే
కేంద్ర ప్రభుత్వం నుంచి తన సహకారం అది ఆశిస్తున్నాడో స్థానిక ప్రభుత్వాలకు కూడా అదే సహకారాన్ని ముఖ్యమంత్రులు అందించారు కదా. వైస్ వర్సా ఇప్పుడు మనకో నీతి ఇంకోటికో నీతి ఉండదు కదా. కనుక రేవంత్ రెడ్డి గారు నేను కోరుతుంది ప్రధానమంత్రి మీరేం కోరిండ్రో అదే కోరికను స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు నిధులు విధులు కేటాయించండి కదా. అవును. అందుకనే సగం నా వరకు రావాలి కానీ నా వారి నుంచి మాత్రం అధికార వికేంద్రీకరణ చేయనంటే కరెక్ట్ కాదు. ఆ ఉద్దేశం అంటే మంచి ఉదాహరణ చూపించారు. కానీ అక్కడ చూపించారా లేదా వాళ్ళు ఇద్దరే కూర్చున్నారు. పట్టి విక్రమార్క గారు ఉన్నారు. రాతపూర్వకంగా వేస్తే చెప్పలేం కానీ నోటి మాట కలిసి చెప్పిండే నేను అనుకుంటలేను. కానీ చెప్తే మంచిది అంటున్నా. గతంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు వీరు ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశారు మన మోడీ గారు. అప్పుడు 2 సార్లు ఆయనే ఉన్నారు కదా వరుసగా. ఇది 2004 నుంచి 14 దాకా ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉన్నారు. కనుక మోడీ గారికి వారు సహకారం ఇచ్చారు అన్నప్పుడు వీరు కూడా ఇవ్వాలి. రాష్ట్రాల హక్కులను గౌరవించాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు కావలసిన నిధులను కూడా కొంతవరకు సప్లై చేయాలి. ఎందుకంటే రావాల్సిన నిధులు ఎట్లాగో వస్తాయి, వద్దన్నా వస్తాయి. మోడీ ఉన్నా ఇంకెవరున్నా వస్తాయి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఆ నిధులు కేటాయిస్తున్నారు కనుక తప్పదు. కానీ అంతకు అదనంగా ఇవ్వాలని కోరారు. ఇప్పుడు మెట్రో గురించి ప్రస్తావించారు. దాంతో పాటు బుల్లెట్ రైలు మనకు బెంగళూరుకు హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నైకి వేయమని కోరారు. ఇవన్నీ ఎంతైనా సరే కొంతగా వడ్డించేవాడు మనవాడు అయితే ఒక రకంగా ఉంటది. వడ్డించేవాడు మనవాడు కాకపోతే సకల పదార్థాలు పంచపక్ష పరిమాణాలు అక్కడ ఉన్నా కూడా మనకు అందవు. జరుగుతుంది అదే. గత 12 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే కేంద్రంలో మోడీ గారే ఉన్నారు 12 ఏళ్లుగా. కానీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న ఈ 2 ఏళ్లలో కానీ మొత్తం 12 ఏళ్లలో తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది. ఒక చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాజ్యాంగబద్ధంగా వచ్చి రావాల్సిన నిధులు వస్తున్నాయి. కానీ అదనంగా ఒక్క రూపాయి కూడా వస్తలేదు. కనుక విభజన హామీలు అమలు చేయాలి. వాటి గురించి ప్రస్తావించలే రేవంత్ రెడ్డి గారు. ఎంతసేపు ఆ మాట చెప్పారు కానీ విభజన హామీలు చాలా ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని కోరాల్సి ఉండే. అట్లానే మనకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా, పోలవరంకు ఆంధ్రప్రదేశ్ కు జాతీయ హోదా రాజ్యాంగబద్ధంగానే ఆనాడు చట్టంలో పేర్కొన్నారు. అది చట్టంలో పేర్కొనలేదు తెలంగాణకు. అయినా సరే పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్ట్ ప్రకటించమని ఎప్పటి నుంచో కోరుతున్నాం. దాన్ని కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉండే. సరే మొత్తం మీద అధిష్టాన వర్గాలను కలిసి అటుపక్క రాహుల్ గాంధీని, మన ప్రియాంక గాంధీని అంతకుముందు మనకు మల్లికార్జున ఖర్గేను కలిశారు. వారు ఆహ్వానించారు. కానీ ఆహ్వానం ఆలస్యమైంది అనుకుంటున్నాను నేను. ఇదే పని ఇంకో 15 రోజుల ముందు చేసి ఉంటే ప్రధానమంత్రి షెడ్యూల్ తక్కువది కాదు కదా. ప్రధానమంత్రి షెడ్యూల్ 3 రోజుల్లో అనుకోగానే ముఖ్యమంత్రి ఆహ్వానించాలని రావాలని ఏం లేదు కదా. వస్తే మంచిది. నా ఉద్దేశం ఏంటంటే మోడీ గారు వస్తే ఈ సుహృద్భావ వాతావరణం అంటే రాష్ట్రాలు కేంద్రం మధ్య మంచి వాతావరణం ఉందని చెప్పడానికి వీలవుతుంది. మొన్ననే మనం ఒక మంచి శుభం కార్డు చూసాం, శుభం ఫోటో చూసాం మనం. రాజ్యాంగ దినోత్సవం 26 నవంబర్ నాడు ప్రధానమంత్రితో సహా ప్రతిపక్ష నాయకులు అందరు కలిసి పార్లమెంటు సాక్షిగా ఫోటో దిగారు. అట్లా మరొకసారి ఇప్పుడు అదే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు అందరు కలిసి రేపు గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నారు అనుకోండి. ఒక దక్షిణ భారతదేశానికి ఒక దిక్సూచి ఇచ్చినట్టు అవుతుంది, ఒక దిశానిర్దేశం ఇచ్చినట్టు అవుతుంది. వస్తే మంచిది. వస్తారో రారో ఈ రేపు ఎల్లుండి తెలిసే ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఎట్లా ముందు అనౌన్స్ కావాలి కదా. వస్తారో రారో తెలిసే అవకాశం రేపు ఎల్లుండి ఉంటుంది నేను అనుకుంటున్నాను. రైట్. రామ్మోహన్ గారు మరొక వార్త చూద్దాం. ఛత్తీస్గఢ్లో బికారా ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు అలాగే 3 జవాన్లు మృతి అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? అంటే ఒక మాట ఏముందంటే ప్రాణాలు పోతున్నాయి ఇటుపక్క అటుపక్క, మానవహరణం జరుగుతుంది. వాళ్ళేమో మావోయిస్టులు 2 నెలల ముందు లేఖ రాశారు. ఈ జనవరి 1 కల్లా మేము లొంగిపోతాం, దయచేసి టైం ఇవ్వండి, మా క్యాడర్ కి అందరికి తెలుపుకోవాలి, కింది నుంచి పైకి పై నుంచి కిందికి ప్రజాస్వామిక పార్టీ మాది చేయాలని వాళ్ళు లేఖ రాశారు. దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఎప్పటి నుంచి చెప్తున్నారు. కానీ ఈ ఎన్కౌంటర్ మాత్రం నిజమని తేలుతుంది. ఎందుకంటే గతంలో ఎన్కౌంటర్లని ఏకపక్షంగా మావోయిస్టులు చచ్చిపోయేవాళ్ళు, పోలీసులు చనిపోయేవాళ్ళు. పోలీసులకు చిన్న గాయం కూడా కాకపోయేది. దీనిలో 3 జవాన్లు చనిపోయారు. ఇది కూడా దురదృష్టకరం. అంటే జవాన్లు చచ్చిపోవాలని నేను కోరుకోను కానీ ఇది నిజమైన ఎన్కౌంటర్ అని తేలడానికి ఒక మంచి ఉదాహరణ అంటున్నాడు. ఇటుపక్క అటుపక్క ఇప్పుడు కాల్పులు జరిగితే అటుపక్క చెట్లకు బుల్లెట్ మన మరకలు ఎట్లా ఉంటాయో ఇటుపక్క కూడా ఉంటాయి కదా. ఇది అంతే అంటున్నాడు. అందుకనే ఇప్పుడైనా సరే తొందరపడకుండా ఈ ఎన్కౌంటర్లు పోకుంటే బాగుండేది. కానీ అటుపక్క ఇటుపక్క ఇద్దరు తొందరపడ్డారు అర్థమవుతుంది కదా. వాళ్ళు కూడా కాల్చారు కదా పోలీసులను. కనుక నిజమైన ఎన్కౌంటర్ గా భావించాలి. ఎన్కౌంటర్లు ఆగాలంటే ఒకటి మావోయిస్టులు లొంగిపోవాలి. వాళ్ళ ఆశయం తప్పు కాదు, వాళ్ళ లక్ష్యం తప్పు కాదు, కానీ ఏదైతే ఆచరణ మాత్రం సరైన విధంగా లేదు. బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకోవడం, ఆ బుల్లెట్ ద్వారానే వీళ్ళు అణిచివేస్తాం అనుకోవడం రెండు కరెక్ట్ కాదు. సాధ్యమైనంత వరకు
మావోయిస్టులు ఈ మార్చి 31లోగా ఆపరేషన్ గగారు పూర్తవుతుంది కనుక ఆ లోపే లొంగిపోతే మంచిదని నా ఉద్దేశం. ప్రజాస్వామ్య జనజీవన సంస్థలు కలిసి వాళ్ళు ప్రజా ఉద్యమాలు చేసి వాళ్ళ ఆశయ సాధనకు ప్రయత్నం చేస్తే మంచిది. అంటే జనజీవన సంస్థలు కలవడం వల్ల జనమంతా మీ మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకొస్తారు. మీరు మన నాయకత్వం వహించండి, వస్తుందని చెప్పి నా ఉద్దేశం. జనరల్ గా ఎక్కడైనా సరే అడవుల్లో ఉండి పోరాటం చేస్తే ఏమొస్తుంది, కాల్పుల గురించి చచ్చిపోతున్నారు. అట్లా కాకుండా జనంలో కలవండి, జనం సమస్యలు పట్టించుకోండి, దాని ద్వారా పోరాటం చేస్తే ప్రజాస్వామిక పోరాటాలకు మద్దతుగా మేమందరం ఉంటామని మావోయిస్టులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటుపక్క కూడా పోలీసులు కూడా మనకు ముఖ్యంగా ప్రభుత్వం మావోయిస్టులను చంపడమే ధ్యేయంగా పెట్టుకుంటే మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టుకొస్తారు. సమాజంలో ఆర్థిక అసమానతలు ఇట్లాంటి ఉన్నన్ని రోజులు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు చూడాలి తప్ప దీన్ని నక్సలిజాన్ని కేవలం మనుషులు చంపి అంతం చేస్తామని అది ప్రభుత్వం పొరపాటు ఎంతనో వాడు కూడా అంతే. ఈ అడవుల్లో ఉండి మేము పోరాడతాం, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదనే మాటను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇరుపక్షాలు ఎన్కౌంటర్లకు స్వస్తి చెప్పాలి, వాళ్ళు లొంగిపోవాలి, వీళ్ళు వాళ్ళ జనసేన కలుపుకొని వాళ్ళ ప్రజాస్వామిక ఉద్యమాలను గౌరవించాలని మనం విజ్ఞప్తి చేస్తారు. రైట్, మరొక వార్త చూద్దాం రామ్మోహన్ రావు గారు. పౌర అణు ఇంధన రంగంలో మరింత సహకారం, కొత్త ఒప్పందం కుదుర్చుకొనున్న భారత్, రష్యా. నేడే పుతిన్ రాక, మోదీతో శిఖరాగ్ర సమావేశం రేపు. అంటే కొత్త ఒప్పందం కుదుర్చుకొనున్నట్టు కూడా కనబడుతుంది ఈ వార్తను బట్టి. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? మా విజయం మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బొకారో ఇలా ఎక్కువ కర్మాగారాలకు సహాయం చేసింది రష్యా. ఆనాడు మొట్టమొదటి ప్రధాని మన అప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మోడీ వరకు చాలా మంది ప్రధానులు మారినా కూడా ఎప్పుడు కూడా మనకు రష్యా అండగానే నిలుస్తున్నది. మొన్నటికి మొన్న కూడా మన ప్రధానమంత్రి మీద హత్యా ప్రయత్నం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే మన చైనాలో. అటువంటి అప్పుడు కూడా తన కారులో ఆయన రక్షణ కల్పించారు రకంగా పుతిన్. కనుక రష్యాలో పాలకులు ఎవరు మారినా, ఇండియాలో పాలకులు ఎవరు మారినా భారత్ రష్యా మైత్రి బంధం ఎప్పటి నుంచి కొనసాగుతుంది కూడా కోరుకుంటున్నారు. మిగతా అన్ని దేశాల కంటే నమ్మదగ్గ మిత్రులు మనకి రష్యా. ఇవాళ మనందరం కూడా గర్వంగా మన సాధారణంగా ఆహ్వానించాలే పుతిన్, మన రష్యా అధ్యక్షుడు పుతిన్ మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. వారు కూడా వారి పర్యటన చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే విమానం ప్రతిదీ కూడా ఆఖరి టాయిలెట్ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు వాళ్ళు. ప్రతిదీ కూడా అంత భద్రత అవసరం ఆయన పుతిన్ కూడా. ఎందుకంటే ప్రపంచంలో మరో అగ్రరాజ్యం, అమెరికా తర్వాత మరో అగ్రరాజ్యం. చైనా ఆర్థికంగా నిలదొక్కున్నా కూడా ఊపరి శేర్వాణి అందరి పరిచయం అయినా సరే రష్యాకు ధీట ఎవరంటే రష్యానే, మనకు అమెరికాకు ధీట ఎవరంటే రష్యానే అంటాం. కనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ మన భారతదేశం రావడం సంతోషం. అందుకనే భారత్ రష్యా మైత్రి మరింత కొనసాగాలని కోరుకుందాం. ఆర్థిక ఒప్పందాలు కూడా సహకారం అందించడంతో పాటు ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ముఖ్యంగా రక్షణ రంగంలో అనేక విమానాలు వాటిని కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఆర్థిక రంగంలో, రక్షణ రంగంలో 2 ఒప్పందాలు మంచి శిఖరాగ్ర సమావేశంలో జరుగుతాయని ఆశిద్దాం. చైనా కూడా మొన్న చైనాలో 3 కలిశారు కదా, పక్కన పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధానమంత్రి మోడీ కలిశారు. ఈ అంతా ఒక రకంగా చెప్పిన అమెరికా కంటగింగ్ ఉంది కనుక అమెరికాకు మరింత కళ్ళు మండేలా ఇది ఉండొచ్చు. కానీ మనదైన రీతిలో మనం అమెరికాతో ఎట్లా స్నేహం చేస్తామో రష్యాతో కూడా స్నేహం చేస్తాం. రష్యా మనకు మంచి మిత్రుడని మనం భావించలేం కనుక పుతిన్ రాకను మనం స్వాగతించాలి. రైట్, మరొక వార్త చూద్దాం రామ్మోహన్ రావు గారు. భూదందాకు తెరలేపిన రేవంత్ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. పారిశ్రామిక వాడలో భారీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అనుమానిస్తున్న తెలంగాణ సమాజం. జీవో 27ను రద్దు చేయాలి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్. అంటే భూదందాకు తెరలేపింది రేవంత్ రెడ్డి అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? అంటే హిల్ట్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతుందో దానిలో చాలా గందరగోళం ఉందని కిషన్ రెడ్డి గారితో కాదు అంటే ముందు నుంచి అంటారు. కిషన్ రెడ్డి గారు నిన్న మొన్న అంటున్నారు, మొదటి నుంచి అంటే ఆ జియో బయటపడ్డ కేటీఆర్ ప్రెస్ మీట్ అప్పటి నుంచి కూడా నేను అంటున్నాను ఇది ఈ మొత్తం మీద పెద్ద భూకంపం దారితీస్తుంది. అంటే నా ఉద్దేశం అంటే ఓ రకంగా చెప్పానంటే దాన్ని ఆసరా చేసుకొని వేరే కుంభకోణానికి దారితీస్తున్నాను అప్పటి నుంచి అంటున్నాను. అది కుంభకోణం జరగలేదు, జరగబోతుంది. అంటే తక్కువ అగ్వకు వాళ్ళకి అంటగట్టి పారిశ్రామికవేత్తలతోని అదనంగా వీళ్ళు డబ్బు పొందే ప్రయత్నం చేస్తారు. 5 లక్షల కోట్ల రూపాయల లేకుంటే 2 లక్షల కోట్ల రూపాయల కాదు, పారదర్శకంగా ప్రజలకు వివరిస్తే హిల్ట్ పాలసీలో మొత్తం పరిశ్రమలు తరలిస్తారా, కొన్నే తరలిస్తారా, తరలించిన పరిశ్రమలు ఎక్కడ పెడతారు, ఆ పెట్టే పరిశ్రమలకు స్థలం ఉందా లేదా, వాళ్ళు ఇక్కడ మీ భూమిని అమ్ముకొని పోయి పరిశ్రమలు పెట్టకపోతే ఏం చేస్తారు, వాళ్ళు పరిశ్రమలు పెట్టకపోతే మరి ఉత్పత్తి రంగం ఆగిపోతుంది కదా, చిన్న పరిశ్రమలు పునాదులు ఉంటాయి కదా, అడ్వాన్స్ గా మరి పరిశ్రమల ఈ కాలుష్యాన్ని ఎట్లా అరికడతారు,
ఒక పక్క పరిశ్రమలు కొన్ని పోని పరిశ్రమలు ఉంటే, కొన్ని తీసేసిన పరిశ్రమలు ఉంటే రెండిటి మధ్యన జనావాసాలకు ఎట్లా అనుమతిస్తారు? మరి ఆ వాసనలో వీళ్ళు బతకాల్సొస్తదా? ఇవన్నీ కూడా శేష ప్రశ్నలు. అందుకనే జీవో నంబర్ 27లో కేవలం భూములు అమ్ముదామని అంటున్నారు గానీ, భూములు అమ్మే పరిణామంలో ఏం జరుగుతది అని పట్టణాభివృద్ధి నిపుణులతోని గానీ, లేకుంటే పర్యావరణవేత్తలతోని ఎక్కడైనా మాట్లాడిందా? ఎక్కడ మాట్లాడలే కదా వీళ్ళంతా. కనుక ఎంతసేపు భూములు అమ్ముకొని మనం చాలా సంతోషపడుతున్నాం. నిన్ననే మళ్ళీ కొన్ని భూములు అమ్మారు. 131 కోట్లు, 151 కోట్లు. అంటే ఈ భూములు అమ్మి ఏం చేస్తున్నారు? పప్పు పుట్లాలకు పంచిపెడుతున్నారు. ఇవి కూడా అంతే. 5,000 కోట్ల కోసం ఇంత పెద్ద ఎత్తున 10,000 ఎకరాలను అమ్మడం అయితే దుర్మార్గం, అంతకంటే ఇంకోటి ఏం లేదు. గతంలో కేసీఆర్ గారు కూడా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్‌ను 30 ఏళ్లకు కుదువబెట్టారో అది కూడా వ్యతిరేకించిన నేను. కానీ ఇవన్నీ తప్పు అంటున్నా. వీళ్ళు ఎంతసేపు తాత్కాలిక అవసరాల కోసం ఉన్న బట్టా పేగు అమ్ముకుంటే, భూమి అమ్ముకునేవాడు ఎవడిని కూడా దివాలాకోరు అంటారు. భూమికి సంపాదించుకున్నవాడిని సంపాదన అంటారు కానీ, భూమి అమ్ముకున్నోడు ఏ ప్రభుత్వమైనా మనిషి అయినా దివాలాకోరు అంటారు. ఈ దివాలాకోరు విధానాలను పక్కన పెట్టి, కేవలం తాత్కాలికంగా వీళ్ళు అరవిగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బులను వాడుకుంటే మాత్రం తెలంగాణ సమాజానికి రేపు ఓ శాపమే ఓ రకంగా చెప్పాలంటే విషం పెట్టినట్టు లెక్క. కిషన్ రెడ్డి గారి ఆ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి చర్యలు తీసుకోవాలి. పారిశ్రామిక చట్టం వీళ్ళదే కావచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అడ్డంకి సృష్టించాలి. తప్పక ఈ హిల్ట్ పాలసీని మరింత పారదర్శకంగా వచ్చినట్టు చేయాలి. పరిశ్రమలు ఊరవతలు తరలించడానికి ఎవరు వద్దన్నారు. కానీ అక్కడ కూడా విషయం పోస్తా అంటే ఎట్లా? అంటే మీ విషయాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో వస్తారా? తప్పు కదా! కనుక అక్కడ కూడా వ్యతిరేకిస్తారు. కనుక ఇటువంటి పరిశ్రమలను, కాలుష్యకారక పరిశ్రమలను మరింత ఆధునీకరించి కాలుష్యం లేని పరిశ్రమలుగా మార్చి ఊరవతల పెడితే ఎవరైనా సంతోషిస్తారు. దానికి సంబంధించిన భూమి తీసుకోండి మొట్టమొదటి. ఈ డబ్బులు ఏవైతే మీరు అమ్మితే వస్తాయంటున్నారో ఈ డబ్బులు తీసుకొని మొట్టమొదటి భూమి కొనండి. అప్పుడు కదా మనకు పరిశ్రమలు వచ్చేటియి. ఉన్న పరిశ్రమలు పోయినయి ఎట్లాగో నాశనం చేస్తాం, రియల్ ఎస్టేట్‌కి అమ్ముకుంటామంటే మనకు డెమోగ్రఫీలో కూడా తేడా వస్తదమ్మా. ఖచ్చితంగా రేపు కాలుష్యంలో బతకాల్సొస్తది. రేపొద్దున ఇప్పటికే ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. బెంగుళూరు చూస్తున్నాం గదా! మన హైదరాబాద్‌లో కూడా అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ స్వాధీనం చేసుకునే భూములను పారిశ్రామికవేత్తల నుంచి సగం స్వాధీనం చేసుకోవాలి. సగం వాళ్ళకివ్వాలి. ఆ సగం స్వాధీనం చేసుకున్న భూముల్లో అద్భుతంగా పార్కులు, ఆసుపత్రులు, విద్యాలయాలు కట్టి లంగ్ స్పేస్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే దీనికి సార్థకత. లేకపోతే స్పష్టంగా కిషన్ రెడ్డి గారు ఆరోపించినట్టు ఇలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. రామ్మోహన్ రావు గారు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ పేపర్ చూస్తున్నాం. దివ్యాంగులకు ఇంద్రధనస్సు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రాయితీ రుణ పథకం పునరుద్ధరణ, అలాగే బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టులో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, వినికిడి లోపం వారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాల అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. 7 వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు. విజయవాడలో నిర్వహించిన దివ్యాంగ దినోత్సవంలో అంద మహిళ T20 ప్రపంచ కప్ సాధించిన క్రికెట్ జట్టు సభ్యులైన దీపికను, అలాగే కరుణ కుమారిని సన్మానించిన చంద్రబాబు. అని అంటే దివ్యాంగులకు కొత్తగా ఇంద్రధనుస్ అంటూ కూడా ఒక పథకం ప్రవేశపెట్టినట్టు కూడా మనం చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? నిన్ననే మనం దివ్యాంగుల మన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకున్నాం. మంచిది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగులకు అంటే పేరుకు దివ్యాంగులే గాని వాళ్ళకు ఒక వినికిడి లోపం ఉంటే దృష్టి బాగా ఉంటది. దృష్టి లోపం ఉంటే వినికిడి బాగా ఉంటది. అంటే ఒక ఒక అంగం వికలాంగం అయితే ఇంకొక అంగం బాగా పనిచేస్తుంది వాళ్ళకి. అందుకనే వికలాంగులను అవమానకరంగా చూడొద్దు. దాంతో పాటు వాళ్ళకి అభివృద్ధికి దోహదపడాలనే ఉద్దేశంతోనే వికలాంగుల దినోత్సవాన్ని అంతర్జాతీయంగా గత 15 ఏళ్ళుగా జరుపుకుంటున్నాం. దీనిలో ప్రధానంగా మనం గమనించాల్సింది వాళ్ళు శాపగ్రస్తులు. కానీ ఆ దివ్యాంగమే మరింత వాళ్ళకు ఊతమిస్తది. రేపొద్దున సమాజంలో బాగుపడడానికి అదొక శాపం కాదు, వరం అనే దాని మీద వాళ్ళు భావించి పైకొచ్చే సందర్భం చాలా చూసాం. చాలా మంది వికలాంగులు చాలా అద్భుతంగా సమాజంలో రాణించిన సందర్భాలు చూసినాం మనం. మేము కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం చేశాం. ఆ వికలాంగులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. ఇటీవల చాలా పెరిగింది. ఆఖరికి పోలింగ్ బూతుల్లో కూడా వెళ్ళడానికి మన దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్లు సమకూర్చడం కానీ, లోపలికి వెళ్ళడానికి ర్యాంప్స్ కట్టడం కానీ అన్ని, అంటే ఆఖరికి మెట్రో ట్రైన్లలో కానీ బస్సులలో కూడా అంటే లో ఫ్లోర్ బస్సెస్ తయారు చేయడం కానీ ఇవన్నీ చాలా చూస్తున్నాం. ఇంకా చేయాలి. ముఖ్యంగా వాళ్ళని సమాజం అవమానకరంగా చూడదు. మన అందరము, నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి అంగవైకల్యం కంటే మానసిక అంగవైకల్యం చాలా పెద్దది అంటున్నాం. మెంటల్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము నిర్వహిస్తున్నాం. మెంటల్ వెల్నెస్ సరిగ్గా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మన మెంటల్లో క్రిమినల్ ఆలోచన పెట్టుకొని దుర్మార్గమైన ఆలోచన పెట్టుకుంటే ఆ వికలాంగుల కంటే దుర్మార్గమైన అంగవైకల్యం వీళ్ళకు ఉన్నట్టు లెక్క. అందుకని 100కి 90% మందికి మానసిక వైకల్యం ఉంటుందట.
అంగవైకల్యం ఇంకా బయటకు కనపడేది. కానీ మానసిక అంగవైకల్యం ఇంకా దుర్మార్గమైంది అని భావిస్తూ మరి ఈ మానసిక అంగవైకల్యాన్ని దూరం చేసుకోవాలి. ఆలోచన ధోరణి మార్చుకోవాలి. పాజిటివ్ ఆలోచనలు చేయాలి. ఎప్పుడు నెగెటివ్ ఆలోచనలు చేయొద్దు. ఇది అసలు మానసిక అంగవైకల్యానికి మూల కారణం. అందుకని బహిరంగంగా అంగవైకల్యం కనపడే వాళ్ళని అవమానించడం కాదు, వాళ్ళని ఆదరించాలి, సమాజంలో గౌరవించాలి. అందుకని వాళ్ళు బస్సులో ఆల్రెడీ రాయితీ ఉంది, కొత్తగా రాయితీ ఇస్తా అంటున్నారు. మరి ఎట్లాంటి రాయితీ ఇస్తారో తెలియదు కానీ మానసిక మన వికలాంగులకు బస్సులో 2 సీట్లు కేటాయిస్తారు, డబుల్ సీట్ కేటాయిస్తారు. వృద్ధులకు 2 సీట్లు, వికలాంగులకు 2 సీట్లు. అట్లాగే వాళ్ళకు అది మనకు ఒక చిన్న స్కూల్ పెట్టడం కానీ కాలేజ్ పెట్టడం చేస్తా అని అన్నారు. మన నిన్న చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల దినోత్సవం సందర్భంగా వాళ్ళని ప్రోత్సహిస్తూనే వాళ్ళకి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. మంచిది అక్కడ. రైట్ రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూస్తున్నాం. జనసేన పంచసూత్ర అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. పంచాయతీ నుంచి లోక్సభ స్థానం వరకు 5 సభ్యులతో కమిటీలు, 1 లేదా 2 వీర మహిళలకు స్థానం, పార్టీ నిర్మాణం, ఆయా ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్దేశించినట్టు కూడా చూస్తున్నాం. అంటే పంచాయతీ నుంచి లోక్సభ వరకు 5 సభ్యులను కూడా కమిటీలలో ఉంచినట్టు కూడా చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? మంచిదే కదా నా ఉద్దేశం. దాన్ని సంస్థాగత నిర్మాణం లేకుండా ఏ పార్టీ మనగలగదు. ఎందుకంటే చరిస్మా ఉన్నది ఇది మన పవన్ కళ్యాణ్. ఆ చరిస్మాకు తగ్గట్టు మనుషులు వస్తున్నారు పోతున్నారు. కానీ సంస్థాగత నిర్మాణం లేకపోతే ఏమవుద్దంటే రేపు కింది స్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్ కరువు అవుతారు. అప్పుడు మొన్న కూటమి ప్రభుత్వం కూటమిలో పోటీ చేశారు కనుక అందరికీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కానీ అట్లాగే బీజేపీ కానీ సంస్థాగత నిర్మాణం ఉంది కనుక పోలింగ్ బూతులలో వాళ్ళు కూర్చోగలిగిండు, గట్టిగా నిలబడగలిగిండు. అప్పటి వైసీపీ కార్యకర్తలు కనుక ఏమన్నా దుర్మార్గం చేయకపోతే ఎదుర్కొన్నారు, చేసిండ్రు. కానీ అటువంటిది సంస్థాగత నిర్మాణం సరిగ్గా ఉంటే రేపు పొద్దున మరింత పైకి పోవచ్చని. ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించారు. 2 ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా పోటీ చేసిన అందరూ గెలిచారు. దాన్ని ఆధారం చేసుకొని మరి వాళ్ళ కార్యకర్తలకు పని కల్పించారు కదా. కార్యకర్తలు అందరూ కూడా మేము పార్టీలో ఉన్నామని ఆ పార్టీలో అవకాశాలు ఇవ్వాలి కదా. అందుకని పంచతంత్ర దీన్ని కింది స్థాయి నుంచి పంచాయతీ బూత్ నుంచి పంచాయతీ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు పార్లమెంట్ నియోజకవర్గం వరకు 5 కమిటీలు ఏర్పాటు చేయడం మంచిదే. ఇప్పటికైనా సరే పార్టీ ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల తర్వాత అయినా మంచి ఆలోచన మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా నిజండి. గతంలో కాంగ్రెస్ పార్టీకి మంచి సంస్థల నిర్మాణం ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. అట్లాగే అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అయినా సరే మనకు తెలుగుదేశం కూడా మంచి సంస్థాగత నిర్మాణం ఉంది. బీజేపీకి ఎట్లా క్యాడర్ బేస్ పార్టీ అది వరంగా చెప్పాలంటే. దానికి తోడు ఈ చరిస్మా ఉన్న నాయకులకు క్యాడర్ వాళ్ళు ఉపయోగించుకోకపోతే వాళ్ళు చెల్లాచెదరైపోతారు కనుక వాళ్ళని సరైన విధంగా ఛానలైజ్ చేయడం అంటారు దీన్ని. ఆ ఛానలైజ్ చేసి 5 చొప్పున కమిటీ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా వేయడం మంచిది. వాళ్ళు సంస్థాగత నిర్మాణం వాళ్ళు చేసుకుంటారు. మంచి ఆలోచన ఆయనకైతే. ఇది ప్రజల్లో మమేకమయ్యడంతో పాటు కార్యకర్తలను తమ పార్టీ క్యాడర్ను కాపాడుకునే దిశలో ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటాను. మంచిది. రైట్ రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాం. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు, అందరి మార్గం ప్రకృతి సేద్యం కావాలి, భూగర్భ జలాల పెంపుతోనే కరువుకు పరిష్కారం, అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, నల్లజల్లలో రైతన్న మీకోసం సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అలాగే ఎప్పటికైనా అందరి మార్గం ప్రకృతి సేద్యం కావాలి, ఎరువులతో క్యాన్సర్ ముప్పు ఉంటుంది, రాష్ట్రంలో 49 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు, ఏ పంటలు వేయాలి, ఏది వేస్తే ఆదాయం వస్తుంది, అంతర పంటలు ఎప్పుడు వేయాలో తెలియాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే ఎంఎస్ఏ ఈ పార్కుల ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు నిన్న రైతన్న కార్యక్రమంలో రైతన్న మీకోసం సభలో సీఎం చంద్రబాబు మాట్లాడినట్టు కూడా చూస్తున్నాం. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? నేను మొత్తం లైవ్ చూశానమ్మా. వారిది చాలా అద్భుతంగా ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రసంగించారు. వెనక అరటి తోట బ్యాక్గ్రౌండ్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో రైతులందరూ కూర్చొని పెట్టుకొని ముచ్చటించారు. కొన్ని జోక్స్ కూడా వేశారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉంటారు. అటువంటిది కూడా నేను కూడా అన్నం తినను, నేను అపరాలు తింటున్నాను, మనం అవే తింటున్నా అని చెప్పుకుంటూనే చాలా విషయాలు చెప్పారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. దానికి అనుగుణంగానే ఎంఎస్సి ప్రాజెక్టులకు కూడా అనుమతిస్తానని, ముఖ్యంగా అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలనే అంశంతో పూర్తిగా ఏకీపిస్తున్నాను. నేను స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా మరి రైతులు బాగుపడాలంటే ఒకటి అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలి. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న ఆలుగడ్డ రూపాయి కూడా ఉండదు. దాన్ని వాళ్ళు చిప్స్ చేసి 2 ప్యాకెట్లు చేస్తే 10 రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే వాల్యూ యాడెడ్ అంటాం. అంటే ఒక వస్తువును ఆ విలువ కల్పించడం వల్ల దానికి గిరాకీ వస్తుంది, దానికి ఒక డబ్బులు వస్తాయి. అట్లా మరి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
రైతాంగం కేవలం రైతులు వ్యవసాయం చేయడమే కాదు, వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరుకున్నాడు. వ్యవసాయాన్ని బాగు చేస్తా అంటే ఎవరు కాదను. నిజంగా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్‌లో 65% మీద మన ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు కనుక, వ్యవసాయం మీద ఆధారపడే ప్రజలకు ఆదాయం తక్కువుంది. ఆధారపడే ప్రజలు ఎక్కువున్నారు. కనుక మెల్లమెల్లగా సర్వీస్ రంగం వైపు, ఇతరత్రా వ్యాపారాల వైపు మళ్ళిద్దామనే ఆలోచన మంచిది. నిన్న రైతాంగం కోసం మేమున్నామనే ఒక భరోసా మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మంచిది. ఆ మొత్తం ప్రసంగంలో నాకు కనిపించింది ఏంటంటే, రైతాంగ సమస్యలు తీర్చే క్రమంలో ఇప్పటికే మనకు డబ్బులేస్తున్నారు కదా! రూ. 20,000 ప్రతి రైతు ఖాతాలో 3 విడతలుగా ఏస్తున్నారు. 2 విడతలు ఇప్పటికే ఏశారు. ఇంకొక విడత వేయాల్సింది. 6,000 ఏస్తారు. అది కూడా చెప్పుకుంటూ మొన్న రెండో విడత పడ్డదని చెప్పి వాకప్ చేశారు. అట్లానే రైతులకు ఒక మంచి భరోసా ఇచ్చారు. మహిళా రైతులు కూడా ప్రోత్సహించబడాలన్నారు. మహిళా రైతులు కూడా వచ్చారు కనుక, ఈ సమావేశంలో రైతులకు ఓ రకంగా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం పెరిగేలాగా ఆయన ప్రసంగం ఉన్నది. వ్యవసాయ అధికారులను కూడా మందలించారు. మీరు ఇట్లా పనిచేస్తే లాభం లేదు. మీరు ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేయాలి. రైతులను ఆదుకోవాలని చెప్పారు. రైతులకు ఏ కష్టం కలిగినా మీరు ముందుండాలని చెప్పి వాళ్ళు కూడా దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద నిన్న ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా వ్యవసాయం గురించి అద్భుతంగా ప్రసంగించారు. దాన్ని ఆచరణ సాధ్యంగా చేయాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వానికి ఉంది. ఆచరణతో చూపిస్తే, వారు చెప్పిన అవన్నీ కూడా ఆచరణలో చూపిస్తే మంచి ఉందిలే మంచి కాలం అని రైతులు అనుకునే పరిస్థితి వస్తుంది. రైట్. రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. మద్యం లంచాల సొమ్ము మనీ ల్యాండరింగ్ చేసింది పల్గోట సోదరులు అన్నట్టు కూడా చూసినాం. అప్పట్లో వారిని సంప్రదించిన ఏపీకి చెందిన రాజకీయ నాయకులు, పలుకుబడి గల వ్యక్తులు, అలాగే 100 కోట్ల రూటింగ్ చేయాలని ఆదేశం. ప్రతిగా 4% కమిషన్, అందులో 0.25% అనిల్ చోక్రాకు, అలాగే ముంబై వ్యాపారి రోనక్ రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడించింది. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా వార్త చూస్తున్నాం. మద్యం లంచాల సొమ్ము అంటూ ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? నా ఉద్దేశం అంటే క్రిమినల్ మనకు నేర విచారణ జరుగుతున్నప్పుడు పత్రికలు కూడా పెద్దగా దీన్ని వ్యాఖ్యానించదు. నాలాంటి వాడు కూడా వ్యాఖ్యానించదు. నేను అడ్వకేట్ చెప్తున్నాను. విచారణ జరుగుతుంది. దీన్ని విచారణ మాత్రమే కదా, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవడు దొంగ ఎవడి ద్వారా తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ పత్రికలు కూడా ఇటుపక్క అటుపక్క రాస్తున్నాయి కనుక ఈ కుంభకోణం ఏం లేదని చెప్పి సాక్షి పేపర్ రాస్తుంది. వీళ్ళేమో ఈ కుంభకోణం ఇవన్నీ జరుగుతున్నాయని వీళ్ళు రాస్తారు. జరుగుతున్న విషయాలే కావచ్చు, కానీ జడ్జిమెంట్ మనం ఇవ్వడానికి వీల్లేదు అంటున్నాను నేను. జరిగే విషయాలు జడ్జిమెంట్ ఇవ్వడానికి వీల్లేదు. మెల్లమెల్లగా తీగలాగారు, దొంగ కలుగుతుంది. ఇప్పటికే 15-16 మంది అరెస్ట్ అయ్యారు. కేసు కోర్టులో ఉన్నది. ఛార్జ్ షీట్లు వరుసగా 1-2-3 ఛార్జ్ షీట్లు వేస్తున్నారు. ఆనాడు జరిగిన కుంభకోణం ప్రధానంగా ఏది డిజిటల్ పేమెంట్స్ లేవు అనేది పెద్ద కుంభకోణం అంటారు. అట్లాగే మొన్న అంతకు మనకు జరిగింది ఏంటంటే, మరి రెండో కుంభకోణం ప్రతిగా వచ్చింది కదా, ఏదైతే కల్తీ మద్యం కుంభకోణం. ప్రతి 4వ బాటిల్ కల్తీదే. క్వార్టర్ బాటిల్ 4 తయారయ్యి వస్తే ప్రతి 4లో ఒకటి కల్తీదే అని చెప్పి ఇప్పుడు ఈ ప్రతిపక్షం ఆరోపిస్తుంది. కనుక వీటన్నిటి మీద అంటే శాండ్, మైన్ అట్లాగే లిక్కరు ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. ఈ కుంభకోణాలు జరగకుండా ఏముంటలేవు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎమ్మెల్యేలు అదే పని చేస్తున్నారు. ఏం తేడా లేదు వాళ్ళకు వీళ్లకు. ఈ రెండింటిని మనం బయటపడ్డప్పుడు దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే పరిస్థితి ఉన్నది. వీళ్ళు అరెస్ట్ చేశారు. మెల్లగా కూపీలు అవుతున్నారు. ఎవరికి అందినాయి, అసలు బిగ్ బాస్ ఎవరు, ఎక్కడ దాకా డబ్బులు పోయినాయి అవుతున్నారు. కనుక విచారణ సమయంలో మనం వ్యాఖ్యలు చేస్తే ఏమైందంటే పక్షపాతం అవుతుంది. విచారణ జరుగుతుంది, జరగనియండి. కోర్టు రేపు తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రం బేస్తుంది. కాకపోతే ఈ లోపల విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా, వాళ్ళు చేస్తుంటారు. అప్పుడప్పుడు అఫీషియల్ లీకేజ్ కూడా ఇస్తుంటుంటారు. ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి మొత్తం మీద ప్రతిపక్షం మీద దుమ్మెత్తిపోయడానికి అధికార పక్షం మీద దుమ్మెత్తిపోయడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండు రండి అంటున్నాను. ఏమి తేడా లేదు. ఈ లిక్కర్ కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరిగింది. ఈ రెండింటిని ఛేదించాల్సిన బాధ్యత మళ్ళా పార్టీ మారిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. జరుగుతూనే ఉంది, చూస్తున్నాం కదా. కనుక ఈ రెండు లిక్కర్ కుంభకోణాన్ని, భూ కుంభకోణాన్ని, మైన్ కుంభకోణాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీనికి అంతా రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేస్తే సరిపోదు. ఖచ్చితంగా ఈడీ దీని విచారణ జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా జరిగిన కుంభకోణాన్ని బయట తీయాలి. ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైనా సరే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దీనికి ముందుకు రావాలని కోరుతున్నాను. కానీ డబుల్ ఇంజన్ సర్కారు కదా, వాళ్ళు వీళ్ళ మీద ఎంక్వైరీ చేయరు, వీళ్ళు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని కోరరు. కనుక పాత దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. రెండు ప్రభుత్వాలు చేసిన లిక్కర్ పాలసీ మీద సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.